గల్లీలో గణపతిని పెట్టిన తర్వాత ఎవరైనా పూజ చేపియకుండా ఉంటారా? మేము కూడా చేపించినాం. ఈసారి 2 పూజలు 2 గణపతుల దగ్గర చేపించినాము. ఇది మా బాల వినాయక సాక్షా ప్రత్యక్ష దీపం దర్శయామి దివ్యలోపానంతరం సమర్పయామి శ్రీ విఘ్నేశ్వర స్వామినే అక్షతలు మనకి కాలముక్తి దీర్ఘసుమంగళే భవాని తిరుమంగళే భవాని మానం భవిష్యతాగ్రదేంద్రియో నిశ్చేంద్రియ ప్రతిష్ఠేంద్రియ స్వామినే నమో నమః. ఇంకా మా పూజ అయిన నెక్స్ట్ డే రోజే అన్నదానం కార్యక్రమం ఉండే. ఇంకా గల్లీలో అందరు ఆంటీ వాళ్ళు కలిసి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకొని అన్నీ ఇంకా వంట స్టార్ట్ చేసేసినారు మార్నింగ్ 7 వరకు. వంట చేయడం ఈజీయే కానీ వెజిటేబుల్స్ కట్ చేయడమే కదా చాలా కష్టం. ఎంతమంది ఉన్నా సరిపోరు ఇట్లా పెద్ద పెద్ద వంటలు చేస్తే. ఇంకా ఏ పనైనా అందరు కలిసి చేస్తే ఆ పని ఫాస్ట్గా అయిపోవాల్సిందే. ఇంకా అందరు కలిసి కట్ చేసి లాస్ట్కి వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినారు. గల్లీలో ఇంకా అన్నదానం కార్యక్రమం ఉందంటే వాళ్ళు ఎవ్వరి ఇంట్లో వండుకునేదే లేదు. ఇక మా దగ్గర ఏ పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నా వంకాయ కూర, టమాటా పచ్చడి, వడియాలు, పప్పు, సాంబారు ఇవైతే కంపల్సరీ ఉంటాయి. ఇంకా అన్నదానంలో కూడా సేమ్ వంటలు. లాస్ట్కి వచ్చి ఉట్టికి కలిపింది. కలిపింది. హాయ్ చెప్పా ఆంటీ, హాయ్ చెప్పు. యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి దేవునికి నైవేద్యం పెట్టి ఇంకా అన్నదానం స్టార్ట్ చేసేసినాము. వంటలు అయితే మస్తు అయ్యిండే. ఎంతైనా దేవుని దగ్గర నైవేద్యం చేస్తే అది ఎట్లా చేసినా మంచిగా అవుతుంది కదా. ఇంకా చిన్నపిల్లలు ఎక్కడైనా వినాయకులను పెట్టిరంటే గల్లీ మొత్తం హెల్ప్ చేస్తారు కదా పిల్లలకి. అరే పిల్లలు రాపోయి చేద్దామని అట్లనే వివేకానంద యూత్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వడ్డిస్తున్నారు. ఒక్కసారి తీసి చూపెట్టి అరే ఆగు.
నేనంట అదే జై బోలో గణేష్ మహారాజ్ కి మహారాజ్ కి వేరే అనండి మహారాజ్ అంటే మళ్ళీ మళ్ళీ అద్రాసిడు జై బోలో గణేష్ మహారాజ్ కి ఇది మా బాల వినాయక అసోసియేషన్ మెంబర్స్. వీళ్ళందరూ 5th క్లాస్ నుండి స్టార్ట్ చేస్తే పెట్టడం. ఇప్పుడు వీళ్ళంతా టీనేజర్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ కావ్య.